ఇండియా, కీప్ ఇండియా, కీప్ ఇండియా, కీప్ ఇండియా, కీప్ ఇండియా. అందరికీ నమస్కారాలు. ఈరోజు పోలియో ప్రపంచ పోలియో దినం కాబట్టి ఈ రోటరీ క్లబ్ ఆఫ్ జెమ్స్ తరఫున మేము పోలియో వాక్ను చేస్తూ ఉన్నాము. అయితే ఈ దినం ఏంటంటే అమెరికన్ డాక్టర్ జోనాస్ అని చెప్పేసి 1955లో ఆయన వ్యాక్సిన్ చేసి విజయవంతమైన సంవత్సరం ఆ రోజు 55లో. అయితే అతన్ని పుట్టినరోజు తీసుకొని WHO తర్వాత రోటరీ ఇంటర్నేషనల్ క్లబ్ వాళ్ళు అందరం కలిసి ఆయన పుట్టినరోజు ఈ 24th అక్టోబర్ ఈ రోజు నాడు పోలియో డేగా నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా అందుకే ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున పోలియో డేగా నిర్ణయిస్తూ పోలియో వాక్ అని పోలియో గురించి అన్నీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంచుమించుగా 2013 నుంచి ఇప్పటి వరకు అంటే 36 సంవత్సరాల నుంచి ఒక 10 లక్షల ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మంది ఈ పోలియో బాధితులు ఉన్నారు. అదే ఈ రోజు నాటికి అందులో 99% 9 ఎరాడికేట్ అయ్యింది, లేదు మొత్తం వెళ్ళిపోయారు. ఒక 0.1 మాత్రం ఉంది. ఆ 0.1 కూడా ఎక్కడ అంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో. అది కూడా మొత్తం ఎరాడికేట్ చేయాలని చెప్పేసి ఈ సంవత్సరము మేము రోటరీ ఇంటర్నేషనల్ వారు కంకరం కట్టుకున్నారు. అదేవిధంగా దాన్ని కూడా అన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి దీనికి. అయితే మాది ఏదేంటంటే ఈ ఇంచుమించుగా పిల్లలు పుట్టిన నుంచి 5 సంవత్సరాల వరకు పోలియో డ్రాప్స్, పోలియో చుక్కలు వేయచ్చు. దానికి ఈ విధంగా అయ్యే ఖర్చులు ప్రపంచవ్యాప్తంగా దీనికి పోలియోకు అయ్యే ఖర్చులు మొత్తము రోటరీ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ వారే ఈ అమౌంట్ ప్రతి గవర్నమెంట్కు అమౌంట్స్ సమకూరుస్తున్నారు వీరికి ప్రపంచవ్యాప్తంగా. అదేవిధంగా ఇక ముందు కూడా మా రోటరీ క్లబ్ నుంచే మేము సమీపిస్తాము. అయితే మా విన్నపం ఏంటంటే అందరూ కూడా తప్పనిసరి ఎప్పుడైతే ప్రతి ఆదివారము అంటే సంవత్సరానికి ఒకసారి 2 సార్లు ఆదివారము పోలియో చుక్కలు పెడతా ఉన్నారు గవర్నమెంట్. దానికి తప్పనిసరి చిన్నపిల్లలను హాజరుపరిచి తల్లిదండ్రులకు విజ్ఞప్తి హాజరుపరిచి వాళ్ళకి అందరికీ వేయాలని చెప్పేసి నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ ఆల్.